వీడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే యూఎస్ వాళ్ళు సేమ్ ప్రోడక్ట్ మనకు దొరుకుతున్నప్పుడు తక్కువ రేట్లో ఇప్పుడు నేను ఇంతమంది స్టాఫ్ని పెట్టుకుని ఇంతంత జీతాలు ఇచ్చి ఈ ప్రోడక్ట్ని నేను ఈ రేటుకి ఇవ్వలేను, ఇంకో సమ్ ఎక్స్ అన్న కూడా తక్కువ రేటుకి ఇస్తున్నాడు అంటే మీరు పని దినాలను పెంచాలి, పని దినాలను పెంచాలి, జీతాలని తగ్గించాలి అన్న నినాదం అప్పుడే స్టార్ట్ అయిపోయింది. వర్కింగ్ అవర్స్ ఇంకా సాలరీస్ కూడా. ఇప్పుడు వాడు చెప్పేది ఏంటి, చైనాలో యావరేజ్ 8 hours వర్కింగ్ డే, 5 days వర్కింగ్ చైనాలో ఉండదంటే. చైనాలో వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే జనరల్గా చాలా హెవీ హెక్టిక్గా ఉంటుంది. లాస్ రూల్స్ ఇలాంటి ఏమి ఉండవండి అక్కడ. సరే అది మంచిదే కాదన్నా సపరేట్ డిబేట్ పక్కకి వెళ్దాం, ఆ టాపిక్లో మనం వెళ్ళొద్దు ఇప్పుడు. చాలా ఎఫిషియన్సీ ఫోకస్డ్ వర్క్ అండి అది. నెంబర్ ఆఫ్ అవర్స్ చేయడం అట్లా కాదు, నెంబర్ ఆఫ్ అవర్స్ కూడా ఎక్కువ చేస్తారు, ఈవెన్ వీకెండ్స్ కూడా చేస్తారు. ఇది తప్ప అంటే 100% తప్పే. ఎక్కువ గంటలు పని చేసినంత మాత్రాన్ని ఎఫిషియెంట్గా పని చేయాలంటే రూల్ లేదు కూడా. ఎక్కువ పని చేసినంత మాత్రాన్ని ఇప్పుడు నేను 4 గంటల్లో చేసే పనిని ఇంకొకటి 20 గంటలు చేసినా చేయలేకపోవచ్చు. ఎక్కువ గంటలు చేసినంత మాత్రాన్ని ఎక్కువ ఉపయోగం ఉంటుందా కంపెనీ కంటే ఉపయోగం కూడా ఉండకపోవచ్చు. బట్ అది ఎఫిషియెంట్ అయితే కొంతకాలం అయిన తర్వాత మైండ్ సాచురేట్ అయిపోతుంది. సరే అది డిఫరెంట్ డిబేట్ అది, అంతే కదండి. ఎక్కువ టైం చేస్తే ఎక్కువ పని ఎందుకు వస్తుంది, రావాలని లేదు కదా. అలా వచ్చిన సందర్భాలు ఏం లేవు కదా. ఇప్పుడు నేను గంటలో నేను ఒకటి చేయగలను, సేమ్ ఇంకొకటి ఎంప్లాయ్ ఉన్నాడు చేయలేకపోవచ్చు, అటు 2-3 గంటలు పట్టచ్చు, ఇద్దరు సమానం కాదు కదా. సో ఎఫిషియన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కంపెనీని ఓన్ చేయడం అనేది. కానీ వీళ్ళందరూ H1 వేసాల మీద వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చినాడు కాబట్టి కంపెనీ ఎవడో ఓన్ చేయడు. చైనా వాళ్ళు అలా కదా ఓన్ చేస్తారు కొంత.